మెట్రో స్టేషన్లో గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఉన్న కొడుకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో జరిగిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనుకోకుండా అక్కడికి వచ్చిన అబ్బాయి తల్లి కొడుకు అమ్మాయిని చూసి షాక్కు గురైనప్పటికీ పరిస్థితిని చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలు, ఆఫీస్ పనుల పేరుతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు. ఫిబ్రవరి 14వ తేదీన వారం రోజుల ముందు నుంచి ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవర్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడుతుంటారు. రెస్టారెంట్లు, సినిమా హాల్లో, పబ్బుల్లో జంటలు దర్శనమిస్తుంటాయి. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి వారి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఒకవేళ పేరెంట్స్కి వీళ్ళ విషయం తెలిస్తే తల్లికి కుమారుడు తన లవర్తో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఓ తల్లి తన కుమారుడిని మెట్రో స్టేషన్లో చూసింది. తన కొడుకు పక్కన ఓ యువతి ఉంది. ఆ యువతి ఎవరో కాదు, తన కుమారుడి గర్ల్ ఫ్రెండ్ అని గుర్తించింది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదే రైల్వే స్టేషన్లో వారికి ఎంగేజ్మెంట్ జరిపింది. వారి సంప్రదాయ పద్ధతిలో యువతికి పళ్ళు పెట్టి స్వీట్లు పంచింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ యువకుడి తల్లి మాత్రమే కాదు, తండ్రి సైతం పక్కనే ఉన్నాడు. ఈ ఘటనను మొత్తం ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అంతేకాదు, తన కుమారుడి లవర్ని కోడలిగా అంగీకరించిన తండ్రి వారిని స్టేషన్లోనే దీవిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు ఆ యువకుడు చాలా అదృష్టవంతుడు అని కొందరు కామెంట్స్ చేశారు. ఆ యువతి ఎంతో లక్కు చేసుకుంది. ఆమె అత్తామామలు ఎంత మంచివాళ్ళో ఈ వీడియోలోనే అర్థమవుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో లైక్స్ వచ్చాయి. లక్షల్లో నెటిజన్లు వీక్షించారు.